మెగా డిఎస్సి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ఏప్రిల్ మంత్లోకి ఎంటర్ అయిపోయాము. ఏప్రిల్ మంత్ అంతా కూడా డిఎస్సి హడావిడి ఉంటుంది. ఈ హడావిడిలో కొత్త వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వాటిలో చాలా అనుమానాలు ఉంటాయి, ఒత్తిడి ఆందోళన ఉంటుంది. ఈ కాంపిటీషన్లో నేను నిలబడగలనా, నాకన్నా ముందున్న వారిని నేను అధిగమించగలనా అనే డౌట్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో డౌట్ వద్దమ్మా. నేను 100కు 100% హామీ ఇస్తున్నాను. కొత్త విద్యార్థులు ఎవరైతే ఫ్రెష్ మైండ్తో వస్తారో మీకున్నటువంటి బలము పాత వారికి ఉండదు. ఎందుకో నేను చెప్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో చదివిన వాళ్ళు వరుణ్ దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకి కాంపిటీషన్ కాదు. ఎందుకు అంటే మనం ఎలా చదివామనేది ఇంపార్టెంట్, ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నామనేది ఇంపార్టెంట్ కాదు. దాన్ని నేను ప్రాక్టికల్గా చెప్తాను. నేను చాలా తక్కువ సమయంలోనే ఒక 15 నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టులు, అత్యంత కష్టమైన ఎగ్జామ్ భారతదేశంలో, అలాంటివి 15 సార్లు టాపర్గా ఉన్నాను. 5 సార్లు జేఆర్ఎఫ్ అంటే ఇంచుమించు టాప్ 10లో ఉంటేనే ఇస్తారు, దేశం మొత్తం మీద టాప్ 10లో ఉంటే. అలాంటివి 5 సార్లు క్వాలిఫై అయ్యాను. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఏపీపీఎస్సి క్వశ్చన్ పేపర్ అంటే అత్యంత కష్టంగా ఉంటుంది. దాంట్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. కేవీఎస్ నేషనల్ వైడ్ ఎగ్జామ్లో జాబ్ కొట్టాము. డిఎస్సిలో జాబ్ కొట్టాను. డిఎస్సిలో అయితే ఒక్క 30 డేస్లోనే జాబ్ కొట్టాను ఎంపీడీ చేస్తూ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, చెప్పిందే అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో నాకు ఆ పల్స్ తెలుసు, ఆ సిలబస్ పేపర్ని పట్టుకోవడం తెలుసు, ఏం చదవాలో ఏం చదవద్దో తెలుసు, క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయడం తెలుసు. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడో ఒక 10 మంది కలిస్తే ఎంతో, నేను క్వశ్చన్ పేపర్స్ నేనే తయారు చేస్తాను, మెటీరియల్ నేనే తయారు చేస్తాను, క్లాసులు నేనే చెప్తాను, గ్రాండ్ టెస్టులు పెట్టిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ నేనే చేస్తాను. ఎందుకంటే అన్నీ నేనే చేస్తున్నాను కాబట్టి, చేయగలను కాబట్టి. ఇలా గత చరిత్ర అంతా కూడా ఒక అద్భుతమైన చరిత్ర. అది ఇంకొకరికి అన్మ్యాచబుల్, ఇంకొకరు దాన్ని టచ్ చేయలేనటువంటి చరిత్ర. అలానే తెలంగాణలో కొత్త వాళ్ళ చేత, ఎడ్యుకేషన్కి ఒక 10 సంవత్సరాలు దూరం అయిపోయిన వ్యక్తుల చేత అప్పటికే చదువుతున్నటువంటి విద్యార్థులను అధిగమించి జాబ్ కొట్టించిన చరిత్ర ఉంది. ఇదంతా నిజమా కాదా అనేది ఒక 10 నిమిషాలు ఎంక్వైరీ చేసి మీ జీవితానికి ఒక 10 నిమిషాలు ఎంక్వైరీ చేయలేరా? ఇదంతా నమ్మొద్దు. ఇది నిజమా కాదా అనేది ఎంక్వైరీ చేసి ఒక సరైన నిర్ణయం తీసుకోండి. ఫ్రెష్ మైండ్తో రండి. 100కు 100% నేను జాబ్ కొట్టిస్తాను. ఏప్రిల్ 1 నుంచి న్యూ బ్యాచ్ భీమిలిలో స్టార్ట్ అవుతుంది. మరొక 10 రోజుల్లో మీరు ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ రిపీట్ చేస్తాను. అన్నీ కూడా ఎంత ముందు వస్తే అంత మంచిది. రూమ్స్ పరంగా కానీ ఇక్కడ పరిస్థితులు అలవాటు పడ్డాను.